హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త చూస్తున్న మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే గైస్, మనకైతే వచ్చిన వార్త ఏంటంటే సాయి పల్లవి గారు పుష్ప మూవీలో అయితే ఉన్నారని చెప్పేసి గట్టిగా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో అయితే సాంగ్స్ అయితే చేయబోతున్నారని చెప్పేసి చాలా అంటే చాలా వార్తలు అయితే వినిపించినాయి. కానీ అయితే మొత్తం అంతా ట్రూ గైస్. అయితే సాయి పల్లవి గారు ఒకటి ఇంటర్వ్యూలో అయితే చెప్పిండ్రు, నేనైతే ఇలా పుష్ప మూవీలో ఉంటూ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఏమో గైస్, ఐటెమ్ సాంగ్ అయితే శ్రీలీల అయితే చేసింది, కానీ మళ్ళీ ఇంకేమో ఈమె చేసిందో లేదో మనకైతే తెలియదు. ఇంకా మనకు పుష్ప ఈవెంట్ అయితే మనకు రేపు 24 7 PM అయితే చెన్నై నుంచి అయితే లైవ్ అయితే వస్తుంది. ఇది మైత్రి మూవీస్ వాళ్ళు అయితే లైవ్ అయితే పెట్టిండ్రు మనకైతే దాని వాళ్ళ ఛానల్లో అయితే. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మనకు ఏ క్యారెక్టర్ ఉండబోతున్నాయి, ఏ క్యారెక్టర్ లేనిపోతున్నాయి అంటే వీళ్ళు తెలుసు. అదే జాలిరెడ్డి ఉండబోతున్నాడు, తర్వాత సాయి పల్లవి గారు ఉంటారు. దీనిలో అయితే కొంచెం నాకైతే డౌటే ఉంటుంది. ఏదో క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయితే ఉంటారు నాకు తెలిసినట్టుగా. ఇంకా అనసూయ, తర్వాత వచ్చేసి మనకు సునీల్ గారు దీనిలో అయితే యథావిధిగా ఉంటారు, వాళ్ళు కంటిన్యూ స్టోరీ. ఇంకా మిగతా వచ్చేసి కొన్ని అందరూ చెప్తున్నారు ఏంటంటే అల్లు అర్జున్ గారు దీనిలో చనిపోతారు. తను చనిపోయిన థర్డ్ పార్ట్ అయితే పెట్టిండని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ విషయం అయితే ఎంత నిజమో ఈ సినిమా చూడినాక తెలుస్తది గైస్ అందరికైతే. కొన్ని విషయాలైతే మనకు తెలియదు కదా! మనకు కొన్ని విషయాలైతే చెప్పనీకి రాదు కదా! ఏ విషయం ఎట్లా ఉంటది అనేది మనకు తెలవదుగా. అందుకోసం చెప్తున్నాం మీకైతే. ఇంక 'పుష్ప 2' మూవీ వచ్చేసి మనకి ఎంత కలెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ మొన్ననే స్టార్ట్ చేసాం. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.